విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన ఏకల గౌరిని భర్త ఏకల సత్యనారాయణ హత్య చేసిన కేసులో హంతకుడు సత్యనారాయణను పెదమాణాపురం పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి పెదమాణాపురం పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హత్య చేసి పారిపోయిన హంతకుడు వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుని భార్య బతికి ఉందా లేదా, పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు వచ్చిన వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. భార్య మీద అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు తెలిపినట్లు డీఎస్పీ తెలిపారు. సకాలంలో హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అందరికీ ముందుగా నా నమస్కారం. సో ఈ నెల 6న చుక్కపేట గ్రామానికి చెందిన ఏకల గౌరి అనే మహిళను తన భర్త ఏకల సత్యనారాయణ అలియాస్ సత్యం ఆమె మీద అనుమానంతో ఆమెని హత్య చేసి పారిపోయాడు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు గజపతి నగరం సిఐ మరియు మానాపురం ఎస్హెచ్ఓ గారితో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపట్టాము. ఆ తర్వాత ఇవాళ 10:30 గంటలకి ఉదయం బీసీ కాలనీ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గర ముద్దాయిని గుర్తించి అదుపులో తీసుకొని అరెస్ట్ చేశాము. ఇంకా వివరాలకు వెళ్తే మా దగ్గర ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ముద్దాయి ఒక 5 రోజులు గొల్లుపాలెం అనే గ్రామంలో గొర్రెల కాపరిగా చేశారు. అక్కడ డబ్బులు సరిపోకపోవడం వల్ల పెందుర్తి దగ్గర కూలీ పనులు చేయడానికి వెళ్ళాడు. నిన్న అతని భార్య బతుకుందో లేదో మరియు వాళ్ళ పిల్లల సమాచారం ఎలా ఉందని ఈ మానాపురంకి వచ్చారు, పెద్ద మానాపురంకి వచ్చారు. ఎవరినన్నా తెలిసిన వాళ్ళకి దగ్గర సమాచారం తెలుసుకుందామని. ఇక అక్కడి నుంచి మాకు వెంటనే సమాచారం రావడం వల్ల ఇవాళ ఉదయం వాళ్ళని ముద్దాయిని అదుపులో తీసుకున్నాము. సో ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన గజపతి నగరం సిఐ మరియు